ఫ్రెండ్స్ 1937 అసలు ఆ గోల్ కీపర్కి ఏమైంది? అలాగే ఈ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నా. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, జీబ్రాస్కి పూర్ ఐసైట్ అయితే ఉండిద్ది. అంటే జీబ్రాస్కి సరిగ్గా కళ్ళు కనపడవు. మరియు ఆస్ట్రిచెస్కి పూర్ హీరింగ్ అయితే ఉండిద్ది. అంటే ఆస్ట్రిచెస్ అనేవి సరిగ్గా వినలేవు. అందుకే ఈ రెండు దాదాపుగా కలిసే ఉంటాయి. అప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే జీబ్రాస్ చూడలేకపోతే ఆస్ట్రిచెస్ చెప్తాయి. అదే ఆస్ట్రిచ్ వినలేకపోతే జీబ్రాస్ చెప్తాయి. అందుకనే ఈ రెండు ప్రమాదం నుండి కాపాడుకోవడానికి ఎప్పుడు కలిసే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఉక్రెయిన్ యొక్క నేషనల్ డ్రింక్ అనేది ఇదే. దీని పేరు హొరిల్కా. ఇది ఒక ఆల్కహాల్. అంటే మొత్తం ఆల్కహాల్ అని కాదు, ఒక 40% ఆల్కహాల్ తో అయితే మిక్స్ అయి ఉండిద్ది. మరియు దీన్ని చిల్లీ పెప్పర్ తో అయితే సర్వ్ చేస్తారు. దానికి అర్థం బర్నింగ్ వాటర్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒనగడోరి అనే కోడ్ వచ్చేసి జపాన్ లో దొరికే లాంగ్ టైల్డ్ అంటే పొడవైన తోకల్లో ఉండే ఈ కోడ్ అనేది రేర్ బ్రీడ్. లాంగ్ టైల్డ్ గా కన్సిడర్ చేయాలంటే ఆ పక్షి యొక్క తోక అనేది అట్లీస్ట్ 2 మీటర్స్ లాంగ్ అయితే ఉండాలి. ఒనగడోరి కోడి యొక్క పొడవు వచ్చేసి 12 నుండి 27 ఫీట్ అయితే ఉండిద్ది. అది ఒక సంవత్సరంలో కేవలం 25 గుడ్లను మాత్రమే పెడుతుందంట. అవి ఒకే కలర్ లో అయితే ఉండవు, డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉంటాయి. వైట్, బ్లాక్, సిల్వర్ మరియు గోల్డెన్ కలర్స్ లో అయితే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇలాంటి ఒక స్పోర్ట్ ఉందని? దాని పేరే ఎక్స్ట్రీమ్ ఐరనింగ్. ఈ గేమ్ లో వాళ్ళు ఇచ్చిన షర్ట్ ని మనం ఐరన్ చేయాలి. కానీ ఫ్రెండ్స్ మీరు అనుకున్నట్టు కాదు. ఈ గేమ్ లో వాళ్ళు స్కై డైవింగ్ చేస్తున్నప్పుడు షర్ట్ ని ఐరన్ చేయమంటారు. అలాగే పెద్ద హిల్స్ మీద మరియు పారాషూట్ లో దిగుతున్నప్పుడు షర్ట్ ని ఐరన్ చేయమంటారు. అలాగే వాటర్ మీద మరియు హిల్ క్లైంబింగ్ చేస్తున్నప్పుడు కూడా షర్ట్ ని ఐరన్ చేయమంటారు. నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రెండ్స్ అది 1937 డిసెంబర్లో ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. చెల్సీ మరియు చార్ల్టన్ అనే ఫుట్బాల్ క్లబ్స్ మధ్య స్టాంఫోర్డ్ బ్రిడ్జ్ స్టేడియం లండన్ లో అయితే జరుగుతుంది. అప్పటిదాకా మ్యాచ్ బానే జరుగుతుంది. కానీ సడన్ గా మ్యాచ్ ని ఒక 60 మినిట్స్ స్టాప్ చేసేశారు. ఎందుకంటే ఆ స్టేడియం లోకి బాగా మంచు అయితే వచ్చేసింది. చార్లటాన్స్ క్లబ్ యొక్క గోల్ కీపర్ వచ్చేసి శామ్ బట్రమ్. అతను మ్యాచ్ ఆగిపోయిన 15 నిమిషాల తర్వాత కూడా గోల్ కీపింగ్ అయితే చేస్తూనే ఉన్నాడు. అతనికి మ్యాచ్ ఆగిపోయిందని రెఫరీస్ యొక్క విజిల్ అనేది వినపడలేదు. ఎందుకంటే అతని గోల్ పోస్ట్ వెనుకున్న జనాలు అరుస్తూ ఉన్నారు. గోల్ ని ఆపడానికి అతను పూర్తి దృష్టితో గోల్ కీపింగ్ అయితే చేస్తూనే ఉన్నాడు. 15 నిమిషాల తర్వాత స్టేడియంలోని పోలీసులు మ్యాచ్ ఆగిపోయిందని విషయం అతనికి చెప్పారు. పోలీసులు అడిగినప్పుడు అతను ఏమని చెప్పాడంటే, నా టీమ్మేట్స్ గోల్ ని నా దాకా రానిలేదేమో అనుకున్నా అని చెప్పాడు. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి.